ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో హెచ్సి భూముల వ్యవహారం అయితే కొలిక్కి వచ్చినట్లే చెప్పాలి. ఇదే విషయంలో అంటే దాదాపు 10,000 కోట్ల ఆర్థిక మోసం జరిగిందని అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఆరోపించారు. దీనికి బదులుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కేటీఆర్కి అసలు అవగాహన లేదు, ఏ స్కూల్లో చదువుకున్నారో మరొకసారి వెళ్ళాలి అన్నట్లు కూడా విమర్శించారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు ఉన్నారు. చెప్పండి నాన్న. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు చేసిన ఆరోపణలపై నేను పసలేదు. వారికి అవగాహన లేకుండా మాట్లాడి సబ్జెక్ట్ పైన పూర్తిగా వారు అవగాహన పెంచుకొని మాటది బాగుంటుంది. కేటీఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నలకి, వారు లేవనెత్తిన అంశాలకి ఎలాంటి సమాధానం లేదు, ఎలాంటి వివరణ లేదు. కేవలం వారు బెదిరించే ధోరణితో మాట్లాడుతున్నారు. నువ్వు రేపో మాపో జైలు పోతాడని చెప్పేసి. జైళ్ళకి భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు, జైలుకి అరెస్ట్కి భయపడే నాయకుడు కేటీఆర్ గారు కాదు. ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కుటుంబం అది, మా పార్టీ అది. కాబట్టి ఈ యొక్క ఉడత ఊపుడులకి భయపడేటోళ్ళం కాదు మేము. ఈ యొక్క అంశం 10,000 కోట్ల ఫ్రాడ్లెంట్ ఉంది, ఇప్పుడు కట్టుబడి ఉన్నాం. మేము ఆల్రెడీ వికృతపూర్వకంగా విచారణకు అడిగినాం. మీ దమ్ముంటే మీరు కూడా విచారణకు ఆదేశించండి. మీరు సిబిఐకి ఇవ్వండి, లెటర్ ఇవ్వండి, విచారణ చేయమని చెప్పి. గతంలో వైఎస్ రాజశేఖర గారు చేశారు కదా. ఈరోజు ఆరోపణ వచ్చింది మీద, పెద్ద ఎత్తున విద్యార్థులు తిరుగుబాటు చేసిన మీ మీద, మీరు చేస్తే తప్పని చెప్పి చెప్తే సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా క్లియర్గా మీకు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను మీరు బేఖాతరు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. తప్పకుండా మేము ఏ అంశం పట్ల చర్చించడానికైనా సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీ వేదిక అనేక సందర్భాల్లో తూకముడుచుకుని మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మేము అలా కాదు కదా, ప్రతి చర్చ కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే స్వయంగా టీపీసీసీ చీఫే 175 కోట్లు దళారులకు ఇచ్చినట్లు చెప్పారు కదా, దాని మీద మీ స్పందన? అది ప్రభుత్వ పనితీరు, అది సిగ్గుమాలిన పని, దిక్కుమాలిన పని. అంటే అప్పు కోసానికి 170 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు, ఏజెన్సీలకు ఇచ్చినారు. వీళ్ళు ఏ రకమైన పరిపాలన రాష్ట్రంలో సాగుతుంది, ప్రజల కష్టార్జితం చెమట తోడుతున్న ట్యాక్స్లని ఈ యొక్క కమిషన్ ఏజెంట్లకి మరి ఈ రకంగా ధారాదత్తం చేయడం అనేది ఏ రకమైన సమంజసమో ప్రజలందరూ ఆలోచించాలి. తప్పకుండా ఈ యొక్క అన్ని అంశాలు బయటపెడతాం. పెద్ద ఎత్తున మరి ఈ యొక్క దీనిలో జరిగిన అవినీతిని బయటపెట్టేదాకా నిద్రపోం. థ్యాంక్ యూ. చూశారు కదా, అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే హెచ్సి భూముల వ్యవహారంలో అలాగే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించిన అంటే 10,000 విధ్వంస పాలనలో ఎక్కడికి వచ్చినా సరే చర్చకు సవాలని విసిరిన నేపథ్యంలో కేపీ వివేకానంద్ గౌడ్ ఆ సవాల్ని స్వీకరించి తాము కూడా చర్చకు సిద్ధమని అయితే చెప్పుకొచ్చినట్లు సమాచారం.